హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ. ఈ రోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ క్రీపర్ ప్లాంట్ ని మనం ఎలా ప్రాపగేట్ చేయాలని అయితే చూద్దామండి. ఈ ప్లాంట్ గిన్నెమాలతి ఫ్లవర్స్ చాలా మంచి సువాసన వస్తుందండి. అలాగే ఫ్లవరింగ్ కూడా మనకి సంవత్సరంలో 6 నెలల పైనే ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి. ఎప్పుడు కూడా ఎక్కువ ఫ్లవర్స్ తో ఉంటుంది ప్లాంట్. మనకి ఫ్లవర్స్ స్టార్ట్ అయినప్పుడు ఆకు కూడా కనిపించకుండా అంత ఎక్కువగా బ్లూమింగ్ అయితే ఉంటుంది. బ్లూమింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి. అలాగే ఈ ప్లాంట్ కి పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ, చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. బిగినర్స్ అయినా కానీ ఈ ప్లాంట్ అయితే ఈజీగా పెంచుకోవచ్చు. ఇక ఈ ప్లాంట్ కి మనకి 2 రకాలుగా ప్రాపగేట్ చేయొచ్చండి. ఒకటైతే ఇలా కింద నుంచి అంట్లు వస్తాయి అన్నమాట. మనకి సన్నజాజి మల్లి ఈ మొక్కలకి ఎలా అయితే కింద నుంచి అంట్లు వస్తాయో అలాగే ఈ ప్లాంట్ కూడా కింద నుంచి అంట్లు వస్తాయి. వీటిని సపరేట్ చేసి మనం కొత్త మొక్కలాగా నాటుకోవచ్చు. అలాగే ఈ ప్లాంట్ ని మనం స్టెమ్ కటింగ్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. అది ఎలా అనేది ఈ రోజు వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక స్టెమ్ అయితే తీసుకున్నానండి. ఈ స్టెమ్ మనకి మరీ లేతగా ఉండొద్దు, అలాగే మరి ముదురు కొమ్మ కూడా కాదండి, కొంచెం మీడియంలో ఉండేలాగా తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా ఉండేలాగా మనం ఒక కొమ్మ అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న కొమ్మకి నాకైతే 4 కటింగ్స్ వచ్చాయండి. ఒక్కొక్క కటింగ్ కి 3 లేదా 4 గనుపులు ఉండేలాగా అయితే కటింగ్స్ తీసుకుంటున్నాను. ఇలా కొమ్మలన్నీ కట్ చేసుకునేటప్పుడే ఒక్కొక్క కొమ్మకి ఉన్న ఆకులు కూడా తీసేయాలండి. ఈ ఆకులు మనం కొమ్మకు అలానే ఉంచి కటింగ్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆకులు రాలిపడి అవి కుళ్ళిపోతాయి కదా. అలా కుళ్ళిపోయినప్పుడు కొమ్మకు కూడా ఆ ఫంగస్ అనేది వస్తుందండి. అలా వచ్చి మనం పెట్టిన కటింగ్స్ కూడా పోతాయి అన్నమాట. అందుకని కొన్ని మొక్కలకు మాత్రం ఇలా ఆకులు తీసేసి పెట్టాలండి. ఈ ప్లాంట్ కి అయితే నేను ఆకులన్నీ పూర్తిగా తీసేస్తున్నాను. పైన ఒక ఆకు మాత్రం ఆ ఆకు కూడా హాఫ్ కట్ చేసి పెడుతున్నాను అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కటింగ్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక పాట్ తీసుకున్నానండి. ఈ పాట్ ని నర్సరీ పాట్ అంటారు. నేనైతే 5 ఇంచ్ పాట్ తీసుకున్నాను. పాట్ కి ఎక్కువగా హోల్స్ ఉండేలాగా తీసుకోవాలండి. ఆ హోల్స్ దగ్గర కొంచెం చిప్స్ అంటారండి, కంకర, అదైతే వేస్తున్నాను. ఎందుకంటే డ్రైనేజ్ ప్రాపర్ గా ఉండటం కోసం. ఆ తర్వాత ఓన్లీ కోకోపీట్ అండి ఇది. ఇంకా నేను దీంట్లో ఏం మిక్స్ చేయలేదు, ఉట్టి కోకోపీట్ మాత్రమే తీసుకున్నాను. ఆ కోకోపీట్ అయితే ఇలా వేసేసి ఫుల్ గా అయితే వాటర్ పోసేస్తున్నానండి. కోకోపీట్ అంతా తడిసి ఆ వాటర్ అనేది కిందకు వచ్చేయాలన్నమాట. అలా కిందకు వస్తేనే మనకి ఆ కోకోపీట్ అంతా కూడా మనకి తడిసినట్లు అర్థం. ఇలా కోకోపీట్ వేసి ఫుల్ గా వాటర్ ఇచ్చిన తర్వాత మనం కటింగ్స్ పెట్టుకోవాలండి. నేనైతే ఈ కటింగ్స్ ని 2 రకాలుగా పెడతానండి. ఒకటి మనం సాఫ్ ఫంగిసైడ్ లో అయినా అద్ది కటింగ్స్ పెట్టుకోవచ్చు మన దగ్గర అవైలబుల్ గా ఉంటే. ఈ రోజు సాఫ్ అయితే లేదండి, అయిపోయింది. అందుకని ఈ కలబంద గుజ్జులో పెడుతున్నాను, అలోవెరాలో. మనకి అలోవెరా 2 రకాలుగా పనిచేస్తుందండి. ఒకటి ఫంగిసైడ్ గా పనిచేస్తుంది, అలాగే రూటింగ్ హార్మోన్ గా కూడా పనిచేస్తుంది అనమాట. చాలా వరకు మనం పెట్టే కటింగ్స్ ఈ అలోవెరాలో పెడితే మాత్రం చాలా వరకు సక్సెస్ అవుతాయండి. మనకి రూటింగ్ హార్మోన్ అవసరం లేదు, అలాగే ఫంగిసైడ్ కూడా అవసరం లేదు. చాలా వరకు దీంట్లో పెట్టిన కటింగ్స్ అయితే ఆల్మోస్ట్ మనకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలా కటింగ్స్ అయితే 4 కూడా పెడుతున్నానండి. ఒక గనుపు అయితే మనం కోకోపీట్ లోకి వెళ్ళేలాగా పెట్టి దాన్ని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టాలండి. ఈ కటింగే కాదు, మనం ఏ కటింగ్స్ పెట్టినా గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. ఇలా కొమ్మలన్నీ నాటుకున్న తర్వాత ఈ కుండీని అయితే మనం నీడకు పెట్టాలండి. నీడకు పెట్టేసి రోజు మార్చి రోజు లేదా 2 రోజులకు ఒకసారి అయితే వాటరింగ్ ఇవ్వాలండి. మరి ఆరిపోయిన తర్వాత వాటర్ ఇవ్వద్దు, అలానే బాగా తేమగా ఉంటే కూడా ఇవ్వద్దండి. తేమను చెక్ చేసుకుంటూ వాటరింగ్ చేయాలి. ఇంకా 45 రోజుల తర్వాత ఎలా ఉన్నాయని అయితే చూద్దాము. 45 డేస్ తర్వాత అప్డేట్ అయితే చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనం పెట్టిన 4 కటింగ్స్ కూడా మనకి సక్సెస్ అయ్యాయి. మనం ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఒక 10 డేస్ 15 డేస్ కల్లా కటింగ్స్ కి చిగురులు రావడం అయితే చూస్తామండి. కాకపోతే చిగురులు వచ్చి ఆకులు వచ్చాయి కదా, కటింగ్స్ వచ్చేసాయి అని అయితే తీయకూడదు. చిగురులు వస్తాయి కానీ కింద ఆ రూట్స్ అయితే రావండి. రూట్స్ ఫామ్ అవడానికి మనకి 1 మంత్ నుండి 45 డేస్ వరకు అయితే టైం పడుతుంది. నేను పెట్టిన కటింగ్స్ అయితే నాకు 45 డేస్ కి ఇలా ఉన్నాయండి. కాబట్టి మనం మాక్సిమం 45 డేస్ తర్వాత మనం తీసి చూడడం బెస్ట్. లేదు మనం వచ్చేసేయేమో అని డౌట్ గా తీస్తూ పెడుతూ ఉంటే మాత్రం మనకి కటింగ్స్ అయితే రావండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.